रुकन असम्बली कुकटपल्ली एम कृष्णाराव ने हल्के असम्बली कुकटपल्ली की नशिस्त से बीआरएस उम्मीदवार की हैसियत से अपना पर्चा नामजदगी दाखिल किया। खबरे अजी एम कृष्णाराव ने KBHB कॉलोनी में वाक़े विघ्नेश्वर मंदिर में और कुकटपल्ली अंजनेया स्वामी मंदिर में पूजा की। इस मौके पर उन्होंने कुकटपल्ली मस्जिद में मुस्लिम मजहबी रहनुमाओं के अलावा अपनी मां का आशीर्वाद लिया। बाद अज़ा वो एक रैली की शक्ल में रवाना हुए और अपना पर्चा नामजदगी दाखिल किया। बाद अज़ा मीडिया से बात करते हुए एम कृष्णाराव ने कहा कि उन्होंने पहले ही ज्यादातर हल्के की बेहतरी की है और अगर वो एक मरतबा कामयाब हो जाते हैं तो इस हल्के को मजीद तरक्की की सिमत गामजान करेंगे। उन्होंने अवाम से BRS को वोट देकर इन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। ఏదైతే కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశాను। ఇప్పటికే ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో డెవలప్మెంట్ అయినటువంటిది కూడా ప్రజలందరికీ తెలుసు। ఈరోజు డెవలప్మెంట్ చూసి మాకు ఓటేమని అడుగుతా ఉన్నాం ప్రజలందరినీ। 2 సార్లు దీవెనలు ఇచ్చారు, ప్రజలకు రుణపడి ఉన్నాను। దాని ప్రకారమే ప్రజలకు ఇచ్చిన మాటను ఇప్పటికే 80-90% తీర్చుకున్నాను। ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను। ఎక్కడైతే ఇంకా ట్రాఫిక్ సమస్య కొద్దిగా ఉంది, అన్ని చేసినప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య ఉంది। ఆ లేక్స్ కూడా ఇప్పటికే 325 కోట్లతో లేక్స్ కూడా వర్క్ శాసన STP స్టార్ట్ అయినాయి। ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇంకా 300 కోట్లు తెచ్చి ఆ STPలు కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగితే, రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోగలిగితే సుమారుగా 1000 కోట్ల వరకు అవసరం పడుతుంది। కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు మా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి నిధుల ద్వారా, బ్రిడ్జుల ద్వారా, వాటర్ లైన్లు కానీ, కేసీఆర్ కిట్టే కానీ, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మే కానీ, షాద్ ముబారకే కానీ, 44,000 మందికి పింఛన్లే కానీ, 72,000 మందికి వైట్ రేషన్లే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి గారు। దాని ప్రకారం మా KT రామారావు గారి ఆధ్వర్యంలో పెద్దగా జరిగాయి। కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను ఇప్పటివరకు మీకు ఏది కూడా హాని చేయలేదు। కాబట్టి మీరు నాకు ఓట్లేసి